Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోలో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈరోజు అలాంటి పేషెంట్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తామో చూద్దాం. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినప్పుడు, నవ్వినప్పుడు, తుమ్మినప్పుడు మనకు తెలియకుండానే యూరిన్ లీకేజ్ జరగడం అనమాట. సో ఈ ప్రాబ్లం తోటి లేడీస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము వాళ్ళ హిస్టరీ డీటెయిల్గా తీసుకుంటాం. అంటే వాళ్ళకి అంతకుముందు ఏమైనా సర్జరీస్ అయ్యాయా, వాళ్ళకి అంతకుముందు డెలివరీస్ ఎన్ని అయ్యాయి, నార్మల్ డెలివరీస్ అయ్యాయా, డిఫికల్ట్ నార్మల్ డెలివరీస్ అయ్యాయా, ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటాం. ఎందుకంటే రిపీటెడ్గా నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళలో కొంతమందికి అక్కడ పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా కొంచెం లూజ్ అవ్వడం, పెరీనియల్ మజిల్స్, దానివల్ల యూరిన్ లీకేజ్ జరగడం అవుతూ ఉంటుంది. వీళ్ళ హిస్టరీ నోట్ చేశాక ఎగ్జామిన్ చేస్తాం. సో ఎగ్జామిన్ చేసేటప్పుడు ఆ వెజైనా చుట్టూ ఉండే మజిల్స్ ఎంత టైట్నెస్ ఉంది అనేది కూడా అసెస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళకి ఒక యూరిన్ టెస్ట్ చేస్తాం, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా. బికాస్ సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇరిటేట్ అయ్యి బ్లాడర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి అయిన తర్వాత ఆమెకి కన్ఫర్మ్ అయితే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉందని వాళ్ళకి కొన్ని అడ్వైజెస్ ఇస్తాం మందులు ఇచ్చే ముందు. ఈ అడ్వైజ్ ఏంటంటే, ఒకటి కాఫీ, టీ అండ్ కెఫినేటెడ్ డ్రింక్స్ అంటే కోక్ కానీ ఇటువంటి సాఫ్ట్ డ్రింక్స్, ఇలాంటివన్నీ కూడా బాగా స్పైసీ ఐటమ్స్, ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. బికాస్ ఇవి బ్లాడర్ని ఇరిటేట్ చేసి యూరిన్ లీకేజ్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒబేసిటీ ఉన్న వాళ్ళని వెయిట్ లాస్ అవ్వమని చెప్తాం. బికాస్ ఒబేసిటీలో ఏమవుతుందంటే ఈ పెరీనియల్ మజిల్స్ మధ్యలో ఆ ఫ్యాట్ చేరుతుంది మజిల్ ఫైబర్స్ మధ్యలో. సో అవి టైట్నెస్ కోల్పోతాయి. సో వీళ్ళు దగ్గినప్పుడు ప్రెషర్ పెరిగేసరికి పొట్టలో ఈజీగా లీకేజ్ జరగడం అవుతూ ఉంటుంది అనమాట. సో ఇటువంటి మార్పులు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ తర్వాత యాక్చువల్ ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఈ ట్రీట్మెంట్లో ముందుగా కిగల్స్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్తాం. సో ఈ ఎక్సర్సైజెస్ ఏంటంటే వీళ్ళు రోజుకి 3 times చేయాలి ఎక్సర్సైజ్. ఒక్కొక్క సిట్టింగ్లో 8 times వీళ్ళు పెల్విక్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేయాలి. అంటే యూరిన్ మోషన్ హోల్డ్ చేసిన విధంగా ఈ పెరినియల్ మజిల్స్ని టైట్గా బిగబట్టి కొన్ని సెకండ్ పాటు ఉంచాలి. ఆ తర్వాత రిలీజ్ చేయాలి, మళ్ళీ టైట్ చేయాలి, మళ్ళీ రిలీజ్ చేయాలి. ఇలా రిపీటెడ్గా ఒక 8 times ఇలా 3 sittings చేస్తుండాలి రోజుకి. ఈ విధంగా వాళ్ళని ఒక 3 months పాటు ఈ ఎక్సర్సైజ్ తోటి ట్రై చేయమని చెప్తాం. సో మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చాక ఈ 3 monthsలో కనుక వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటే దట్ ఈస్ ఫైన్. లేకపోతే అప్పుడు వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదు కొన్ని సర్జరీస్ ఉంటాయి, స్లింగ్ సర్జరీస్, టేప్ సర్జరీస్, ఇటువంటివి వాటికి ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన నెక్స్ట్ వీడియోలో అర్జెంట్ కాంటినెన్స్కి ఏ విధంగా ప్రొసీడ్ అవుతామో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ.